ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమలు గాక. మీకు అందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మరి ఈ ఉదయకాలంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. 2వ సామెతల గ్రంథము 8వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ సామెతల గ్రంథము 8వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. మరి నేను చదువుతాను, మరి మధ్య భాగంలో చదువుదాము. దావీదు ఎక్కడికి పోయినానో యెహోవా అతనిని కాపాడుచుండెను. ప్రేమంటోలారా, ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు ఎక్కడికి పోయినానో యెహోవా అతనిని కాపాడుచుండెను. మరి మన జీవితాలలో చాలాసార్లు మనము ఉదయంలో లేచి పండుకునేంతవరకు మనము బయట ఎక్కడంటే అక్కడ వెళ్తూ ఉంటాం. ఆఫీసుల పనులకు వెళ్ళేవాళ్ళు, ఇంకా కంపెనీలకు వెళ్ళేవాళ్ళు, ఎన్నో వర్కర్స్ ఎంతోమంది ఎన్నో రకాలంటే మరి జాబుల నిమిత్తం వెళ్ళేవాళ్ళు మరి ఉదయంలో లేచి సాయంత్రం వరకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వారు స్థలాల్లో వారు వెళ్తూ ఉంటారు. మరి ఇంటి దగ్గర కూడా మరి ఇంటి పనులు వంట పనులు చేసుకునే వాళ్ళకు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. మరి వస్తూ పోతూ ఉంటారు, రాకపోకల్లో ఉంటారు. ఎన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఆనాడు దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతన్ని కాపాడుచుండెను. ఉదయంతో లేచి సాయంత్రం వరకు ఎక్కడికో ఒక దగ్గరకు వెళ్ళి ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. అయితే దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుచుండెను అని మనం చూస్తున్నాం. అవును ప్రేమంటోలారా, ఈరోజు అదే కాలంలో నువ్వు నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏం చేసినా అక్కడ మనల్ని కాపాడే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యెహోవా దేవుడు. ఇక్కడ దావీదును కాపాడినంటే దేవుడు. దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతన్ని కాపాడుచూ వస్తున్నాడని మనం చూస్తున్నాం. అవును, కాపాడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బయట వెళ్ళినప్పుడు మన రాకపోకల్లో, మన ఆరోగ్యాలలో, మన విషయాలలో మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడే వారు ఉన్నారు అనే గుర్తు చేసుకోవాలి. ఆనాడు దావీదు కాపాడబడుతున్నాడు. ప్రతి స్థలాన్ని కూడా వెళ్ళినప్పుడు దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకంటే అక్కడ మనం చూసినట్లయితే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు నా యొక్క హృదయానుసారుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అవును, దావీదు హృదయానుసారుడు కాబట్టి దేవుడు దావీదుని ఎక్కడికి పోయినా కాపాడుతూ వస్తున్నాడు. ఈరోజు ప్రేమంటులారా, నువ్వు నేను మనందరం కూడా దేవునికి హృదయానుసారంగా, దేవునికి ఇష్టానుసారంగా, ఆయన నచ్చిన రీతిలో, ఆయనకు అనుకూల రీతిలో మనం జీవించినప్పుడు దావీదుని కాపాడినదే కాకుండా నిన్ను కూడా కాపాడుతాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం. ఎక్కడికి పోయినా ఏం చేసినా దేవుడు దావీదుని కాపాడుతూ వచ్చాడు. అంటే దావీదు ఎక్కడికి పోయినా ఏమంటే అది శరీర సంబంధం అంటే విషయంలో కోరికలు చేయలేదు, కానీ ఆయనకి ఇష్టమైనట్టుగా, దేవునికి ఇష్టమైనట్టుగా, ఆయనకి ఇష్టం రీతిగా మరి జీవిస్తూ వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు దావీదు. అందుకే దావీదును దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఈరోజు ఉదయకాలంలో నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళినా నీకు వచ్చే అపాయం నుండి
కష్టముల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి తప్పించి కాపాడే నాథుడు ఎవరంటే ఒక్కరే, యేసయ్యే నిన్ను కాపాడేవాడు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను కాపాడువాడు కునకొడు, నిద్రపోడు. కాబట్టి మనల్ని కాపాడే దేవుడు నిద్రపోవడం, కునకొడు, నిద్రపోడు. ఆయన కంటి రెప్ప వల్లే ఆయన కాపాడుతాడు అనే సత్యాన్ని, వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించినప్పుడు, దావీదు దేవునికి ఇష్టమైన రీతిలో జీవించాడు. నా హృదయానుసరణ దావీదు అన్నాడు. ఈరోజు నువ్వు కూడా వాక్యం వింటున్న ప్రియమంటే వర్లారా, మీరు కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఎక్కడికి పోయినా దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను భద్రపరుస్తాడు, క్షేమంగా గృహానికి, ఇంటికి తీసుకొస్తాడు. నీ మార్గం అంతట్లో కూడా, నువ్వు మడుసు మార్గమంతట్లో కూడా నిన్ను కాపాడటానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించున్నాడని చెప్పి దేవుని వాక్యము మనం చూడవచ్చు. కాబట్టి ఈరోజు మనం దేవుని విషయంలో, మన ఆధ్యాత్మిక విషయం, మన జీవితాలలో మనం కూడా దేవుని వైపు చూసి దేవుని వైపు జీవించినప్పుడు, దేవునిలో జీవించినప్పుడు, ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు నిన్ను కూడా ఎక్కడికి పోయినా, ఏం చేసినా దేవుడు నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడేవాడు కొనకూడో, నిద్రపోడు. ఆయన ఎప్పుడు కంటి పాపలే కాపాడే దేవుడుగా ఉన్నాడని చెప్పి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ కొందనాలు. దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతన్ని కాపాడుతూ వచ్చాడు. అవును ప్రభువా, ఈరోజు మమ్మల్ని కూడా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాతాను ఎత్తుకుని పోకుండా ఇతను వాక్యమును ఫలింపచేయండి. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లు చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.